Hello, Namaste. This is my Komal Art Sign channel. Please subscribe, share and like. వెల్డింగ్ ఫ్యాబ్రికేషన్ వర్క్ చేస్తున్నటువంటిది గేట్ యొక్క పని అండి. ఈ మెటీరియల్ వచ్చేసి గోడౌన్ నుంచి తెచ్చుకోవడం జరిగింది. ఆ మెటీరియల్లో 1/3 ఇంచెస్ గల సైజ్ పైపు, ఈ సైజ్ పైపు నేను తెచ్చుకోవడం జరిగింది. ఇది గోడౌన్ నుంచి అప్పుడే లోడ్ అయ్యి డంప్ అవుతున్నటువంటి పైప్ తెచ్చి గేటుకు కలిగిన సైజెస్ని నేను కటింగ్ చేసుకోవడం జరుగుతుంది. అది సైజ్ వచ్చేసి 45 degreesలో నేను క్రాస్ కటింగ్ని అమర్చుకున్నాను. ఈ కటింగ్ కొంచెం జాగ్రత్తగా చేయాలి. క్రాస్ కటింగ్ లేదంటే 1.6 1.8తో ఉన్న కటింగ్ బ్లేడ్ సైజు ఆ మార్కింగ్ చేసిన దాన్ని సెంట్రల్ పాయింట్ అన్నా చూసుకోవాలి, లేదా బ్లేడ్కి లెఫ్టా రైటా ఏదో ఒక సైడ్ ఎడ్జ్ చూసుకొని ఆ బ్లేడ్ పాయింట్ని మనము పెట్టుకొని కట్ చేయాలి. ఆ 1-2 mm కట్ కావడం వలన కొంచెం తేడా అంటే వ్యత్యాసం వచ్చిన మనకు జాయింటింగ్ చేసేప్పుడు కొంచెం వేరియేషన్ వస్తుంది. కాబట్టి 45 degreesలో కట్ చేసుకునే ముందు కరెక్ట్గా ఆ పైపు 70 mm ఆ పైప్ ఉంటుంది. ఎంఎంలో స్క్వేర్గా బాక్స్ వేసుకొని 45 degreesలో మార్క్ చేసుకొని జాగ్రత్తగా కట్ చేయాల్సిన అవసరం. ఎక్కడైనా ఏదైనా అవసరం ఉన్నప్పుడు అలా జాయింటింగ్ చేసుకొని కూడా పైప్ని మనం ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎక్స్టెన్షన్ చేసుకోవచ్చు. అది గ్రైండింగ్ చేస్తున్నాను. ఈ గ్రైండింగ్ చేసేప్పుడు కూడా జాగ్రత్తగా ఎప్పటికప్పుడు గ్రైండింగ్ చేసుకోవడం మంచిది. గ్రైండింగ్ చేసుకునే ముందు చేసేప్పుడు గ్లౌజెస్, కళ్ళజోడు, ఇయర్ శబ్దము తగ్గించడానికి ఇయర్ పాప్స్, ఇయర్ మనం దూది లాంటివి ఉంటుంది కదా, అలాంటిది చెవిలో పెట్టుకోవడం ద్వారా శబ్దము చెవికి తాకిడి కాకుండా ఉంటుంది. అలా అమర్చుకోవాలి. నేను పెట్టలేదు అక్కడ, కానీ పెట్టుకోవాలి. గ్లౌజెస్ ఉండాలి, షూస్ ఉండాలి, కళ్ళజోడు ఉండాలి. ఏ పని చేసినా ఫ్యాబ్రికేషన్ చేసినప్పుడు ఆ గేట్లో నాకు 50 ఇంచెస్కి నేను పార్ట్స్ అవి పీసెస్ నాకు ఎన్ని అవసరత కలిగి ఉన్నదో అన్నీ నేను ముందే కట్ చేసుకుంటున్నాను. కటింగ్ అయ్యేటప్పుడు అన్ని జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మంచిది. ఏది నిర్లక్ష్యత చేయకూడదు. దృష్టి పని మీదనే పెట్టాలి. ఎటువంటి డిస్టర్బెన్స్కి చోటు ఇవ్వద్దు. స్కేల్ మెజర్మెంట్ చాలా జాగ్రత్తగా ఉండాలి. నిర్లక్ష్యత వహించొద్దు. వైట్ మార్కర్ వాడాలి. నేను పెన్సిల్ వాడాను, అది కూడా తప్పే. వైట్ మార్కర్ కరెక్ట్ పాయింటెడ్గా ఉన్న మార్కరే వాడాలి. అది 1.5 1.8 గల మార్కర్నే వాడాలి. మార్కింగ్ కటింగ్స్కి కూడా పోనివ్వకుండా జాగ్రత్తగా మనం కట్ చేసుకోవడం చాలా మంచిది. మనం వెల్డింగ్ చేసేప్పుడు గ్యాప్స్ ఏర్పడకుండా ఉంటుంది. దానివలన వెల్డింగ్ చాలా బాగా చేయగలం. త్వరగా కూడా మనం పని ముగించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మార్కింగ్ చేయడం, కటింగ్ చేయడం చాలా ప్రాముఖ్యం.
వెల్డింగ్ చేసే ముందు. సైజెస్ ఏదన్నా అనుమానంగా ఉన్నది అనుకుంటే మరల మనము సైజెస్ని చెక్ చేసుకోవడం మంచిది. మెట్న ఎల్ యాంగిల్లో ఉన్న స్కేల్ని వాడి చాలా బహు జాగ్రత్తలు తీసుకొని మెజర్ చేసుకోవాలి. పైపు ఎప్పుడు లెవెల్లో ఉండాలి. మిషన్ మీద కటింగ్ అయ్యే ముందు అయ్యేటప్పుడు ఆ స్ట్రైట్గా లెంత్లో ఉన్న దానికి లెవెల్ అనేది ప్రాముఖ్యం. ఆ లెవెల్ ఉన్నప్పుడే మనకు కటింగ్ జాగ్రత్తగా అవుతుంది. ఇక్కడ గేటు రాడ్స్ను కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ తీసుకొని ఆ మధ్యలో ఉన్న గ్యాప్స్ని కరెక్ట్గా డివైడ్ చేసుకొని అమర్చుకొని ఒక్కొక్క చోట చివరన అటువైపు చివరన ఇటువైపు చివరన ఫస్ట్ టాకాస్ అంటారు కదా, అలా వెల్డింగ్ చేసుకోవాలి. జస్ట్ డాట్ మాదిరిగా ఫుల్ వెల్డింగ్ చేయొద్దు. కరెక్ట్గా మనకు అన్నీ అమర్చబడ్డ తర్వాతనే ఫుల్ వెల్డింగ్ చేసుకుంటూ రావాలి. తర్వాత కొంచెం అతికేటట్లుగా 1 పాయింట్ జస్ట్ అట్లా అంటించుకోవడం మంచిది. మనకు ఓకే అన్న తర్వాత ఫుల్ వెల్డింగ్ చేసుకుంటూ రావాలి. ఈ జామెట్రికల్ చేయడం చాలా ప్రాముఖ్యం. కరెక్ట్గా డివైడ్ చేసుకొని అమర్చుకోవాలి. అలా చేయడం ద్వారా మరలా చేసే పని ఉండదు. లేదంటే ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా మరలా చేయాల్సిన అవసరత ఏర్పడుతుంది. వెల్డింగ్ చేసే ముందు కళ్ళద్దాలు కంపల్సరీగా వాడాలి. గ్లౌజెస్ కంపల్సరీగా ఉండాలి. వెల్డింగ్ చేసే తగు జాగ్రత్తలు అన్నీ తీసుకొని వెల్డింగ్ చేయాలి. ఏది నిర్లక్ష్యత ఉండకూడదు. ఈ విధంగా ఈ గేటును ఇలా చేయడం జరుగుతుంది. ఇంకా కొన్ని విషయాలు మరొక వీడియోలో నేను పొందపరుస్తాను. ఇది ఇంతవరకు ఈ వీడియో చేయడం జరిగింది. దీని తర్వాత చేయాల్సిన వర్క్ను క్లుప్తంగా నేను మరొక వీడియోలో అమర్చి నేను వివరిస్తాను. ఓకేనండి, ఇంతవరకు నా వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఇట్లే మరిన్ని వీడియోలు చూడాలనుకుంటే నా ఛానల్ని కోమల్ ఆర్ట్ సైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బెల్ గంటని క్లిక్ చేయండి. ఆల్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ లైక్ చేయండి.
అట్లే చేస్తారని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. గేటు